హాయ్ ఫ్రెండ్స్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీస్ సన్నీ డియోల్ హీరోగా జాట్ సినిమా నిర్మించింది. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 3500 స్క్రీన్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చీరాల దగ్గర ఓ గ్రామంలో మత్స్యకారుల కాలనీని రణతుంగ అనే ఒక రాక్షసుడు పట్టి పీడిస్తూ ఉంటాడు. వాడు చేసే స్మగ్లింగు, బంగారం దోపిడీ, వాటికి ఎవరైతే ఎదురెళ్తారో వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఈ రణతుంగాన్ని ఎదిరించడానికి మన సన్నీ డియోల్ జాట్ వస్తాడు. హోటల్లో ఇడ్లీ తినే దగ్గర చిన్న గొడవ అవుతుంది. అక్కడి నుంచి రణతుంగ వరకు జాట్ వెళ్ళి ఏం చేశాడు, రణతుంగ చేస్తున్న అన్యాయాల్ని ఎలా ఆపాడు అన్నదే సినిమా. గోపీచంద్ మలినేని తీసిన సినిమాలన్నీ ఒక్కసారి పరిశీలిస్తే కేవలం గోపీచంద్ మలినేని ప్రతిభ వల్ల ఆడిన సినిమాలు ఒక్కటి కూడా కనబడదు. క్రాక్ సినిమా సగం రవితేజ వల్ల, సగం రైటర్ వల్ల, స్క్రిప్ట్ వల్ల ఆడింది. ఇక అతను తీసిన మలుపులు ఇవేమీ అంత గొప్పగా అనిపించవు. ఇక వీరసింహారెడ్డి అయితే స్టైలు, బిల్డప్ ఉంటుంది కానీ స్టోరీ సరిగ్గా ఉండదు. సెకండ్ హాఫ్ మొత్తం ఎటో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ నీరసం వచ్చి జనం కూడా ఆ సినిమాని అంత గొప్పగా ఆదరించలేకపోయారు. సేమ్ ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది. ఈ సినిమాలో సన్నీ డియోల్ బాలయ్య బాబు ఆత్మ పూనితే ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. ఫస్ట్ పార్ట్ అంతా చాలా రేసీగా ఇంటర్వెల్ బ్లాక్ వరకు చాలా స్పీడ్గా సాగుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ ఎటు వెళ్తుందో తెలీదు, కథను ఎలా ముగించాలో తెలీదు అన్న టైప్లో ఏదో ఒకటి తీసుకుంటూ వచ్చారు క్లైమాక్స్ వరకు. అయితే సన్నీ డియోల్ని మన సౌత్ ఇండియన్ స్టైల్ టిపికల్ కథల్లో ఇలా చూడడం నార్త్ ఆడియన్స్కి కొత్తగా ఉంటుంది, వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది. కానీ మన బాలయ్య బాబు సినిమాలు వందల కొద్దీ మనం చూడడం వల్ల మనకి వీరసింహారెడ్డి సినిమాని చూస్తున్నట్లు, బాలయ్య బాబు నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు చూస్తున్నట్లు ఫీలింగ్ కలుగుతుంది మనకి. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. ఈ సినిమాని నిలబెట్టింది మాత్రం రిషి పంజాబీ ఫోటోగ్రఫీ, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వాళ్ళిద్దరే సినిమాని నిలబెట్టారు. కాకపోతే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ మాస్టర్ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని లేపేసినట్లు అనిపిస్తుంది. అంత తెలిసి ఎలా కాపీ కొట్టాడో నాకు అర్థం కాల. అయినా సన్నీ డియోల్ యాక్షన్ సీన్లు, ఫోటోగ్రఫీ, అక్కడక్కడ ఉన్న 2-3 ఎమోషనల్ సన్నివేశాలు సినిమాను చూసేలా చేస్తాయి. రమ్యకృష్ణ, జగపతి బాబు పెద్దగా చేసిందేం లేదు. వినీత్ కుమార్, రణదీప్ హుడా వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. రణదీప్ హుడాకి ఇచ్చిన ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది. రావణాసుడికి మరో ప్రతిరూపంలా అనిపిస్తాడు. సయామి కేర్ పాత్ర అంత పెద్దగా లేదు. ఇక రణదీప్ హుడా భారీ పాత్రలో రెజీనా కసాండ్రా కావాలని హిందీ మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి మరో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే తెలుగులో సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ని హిందీ రైటర్తో తర్జుమా చేయించినట్లు చాలా వరకు మనకి తెలిసిపోతూ ఉంటుంది. హిందీ డబ్బింగ్ సినిమా చూస్తున్నామా, హిందీ సినిమా చూస్తున్నామా అన్న ఫీల్ కూడా వస్తుంది అక్కడక్కడ. కానీ సన్నీ డియోల్ అన్న ఇడ్లీ ప్లేట్ పడగొట్టేసో అన్న దగ్గర మాత్రం అతను తెలుగు పలుకుతుంటే భలే ఉందే అనిపిస్తుంది మనకి. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమాలో ఉన్న 3 పాటల్లో ఒక పాట టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు వేశారు. అదొక పెద్ద రిలీఫ్. ఓరవసి రౌతేలా పాట మాత్రం చిరాగ్గా అనిపిస్తుంది. టిప్పు టిప్పు బరసా పానీ సాంగ్ని మళ్ళీ రీక్రియేట్ చేసినట్లు, సిగ్గు లేకుండా కాపీ కొట్టినట్లు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఆ పాటకి జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ కూడా చండాలంగా ఉంటుంది. సన్నీ డియోల్ని బాలయ్య బాబు కథలో చూడాలి అనుకుంటే ఈ సినిమాను ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?